కడప జిల్లా కడప నగరంలో ఇక్కడ బుగ్గ డ్యామ్ సమీపంలో ఉన్న ఇక్కడ వచ్చేసి దాదాపు అంటే ఒక 800 ఆవులు ఉన్నాయి. ఈ ఆవులతోనే వీళ్ళ జీవనాధారం జరుగుతుంది. అలాగే వీళ్ళు గత తరాలుగా వస్తున్న ఆవులు మేపుకుంటూ అడవిలో జీవిస్తున్నారు. వీళ్ళని ఏంటంటే ఇప్పుడు బీట్ ఆఫీసర్ అనే ఆమె ఈ అడవిలోకి రావనీయకుండా సో ఈ ఆవులను ఇక్కడ ఆప్ చేసి వీళ్ళను చాలా చిత్రహింసలు పెడుతున్నారు. అలాగే 2 రోజులు అయింది. 2 రోజుల నుంచి ఈ ఆవులకు ఆహారము తర్వాత నీళ్లు ఏమీ లేదు. అది ఎలా ఉంది సమస్య ఏంటనేసి ఇక్కడ ఉన్న ఆవులు మేపుకునే వాళ్ళను ఒకసారి అడిగి మనం తెలుసుకుందాము. ఏం జరిగింది అసలు పూర్తిగా ఏంటనేది చెప్పండి. 3 రోజుల నుంచి మేపు లేదు సార్. 3 రోజులు అయింది ఇక్కడికి వచ్చి. 3 రోజుల నుంచి మేపు లేదు, నీళ్ళు లేకుండా ఎన్ని లేచేసింది మేడం. ఇంకా లోపలికి పోతే మీ గుడిసెలు కాల్ చేస్తా, మీకు ఇక్కడ ఉన్నాను, నాకు చెప్పకుండా ఎవరు నా లోపలికి తోలినారనుకో మీకు లోపల ఎత్తుకుని పోయి వేసేస్తా అని ఆడిచ్చి బేబుడిచ్చింది మేడం. ఈయన నిలేసుకున్నాం సార్ 3 రోజుల నుంచి. మీది ఏ ఊరు అసలు? మాది పాత గడప సార్. కమలాపురం వల్ల ఆవులు మేము పాలకు తీసుకొని మేపుకుంటున్నాం. దీని మీద నుంచి 10-20 సంవత్సరాల కింద నుంచి మా నాయనల పెద్దల కాలం నుంచి ఆవులు ఉన్నాయి. ఇంకా ఆడించి మేము తీసుకొని మేము మేపుకుంటున్నాం సార్. మా నాయనని వదిలేసినారు, మేము మేపుకుంటున్నాం. నేను మేపు బట్టి 10 సంవత్సరాల నుంచి సార్. ఇప్పుడు ఈ ఆవులను లోపలికి పంపించుకుంటే మీకు ఏమవుతుంది అసలు? మాకు ఒరిమల్లి వేసేసినారు సార్. కింది పక్క కడప అంతా, చెన్నూరు, కమలాపురం, కాజీపేట, ఇటుకూరు అంతా ఒరిమల్లి వేసేసినారు. మా గడ్డి ఆడలేదు సార్. ఇంకా వాన పడితే కొండకు సంవత్సరం కొండకు వచ్చేవాళ్ళం మేము. ఈ సంవత్సరం రాని ఏమి అన్నర్లేని వచ్చేసినాం సార్. ఏం చేయాలా? ఇంకా ఇక్కడికి వచ్చినాక మేడం అడ్డపడింది. గతంలో ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఇప్పుడు ఫస్ట్ టైం? ఇదే ఫస్ట్ టైం సార్. మేము 20 ఏళ్ళ నుంచి మేపుకునేదానికి వస్తున్నాం సార్. ఇక్కడ 5 నెలలు ఉంటాం, ఇక్కడ 5 నెలలు ఉంటాం. ఒకటి మనకి మేడం పోనీయడంలే 3 రోజుల నుంచి పోవడంలే. ఆవులకి మేత లేదు, నీళ్లు లేవు, ఏమీ లేవు. మనము ఏదో 2 రోజులు 3 రోజులు ఉంటే చచ్చిపోతాయి ఆవులు. ఏ దాని గురించి మేడం పోనీయడం లేదో అది దాని గురించి మనం మాట్లాడుతున్నాం సార్. ఆవులకి మేత లేదు, యా కొండకు పోయినా కానీ ఈ ఇత్తనాలు వేసినారని చెప్తున్నారు. యా కొండలో ఉండేయాలే, ఈ కొండకు వస్తే ఇట్లా చెప్తున్నారు సార్. పెంచుకున్నారు అంటున్నారు. ఇట్లా ఆవులు తెచ్చుకుంటున్నారు సార్. మేపాలంటే ఎక్కడికి పోయి మేపుకోవాలనో మీరే చూపించండి మాకు దారి. ఓకే, మీకు ఇబ్బంది పెట్టే ఆమె పేరు ఏం పేరు? ఆమె ఇబ్బంది పెట్టే ఆమె పేరు చెప్పలేదు సార్ మాకు. ఇక దానికోసం కానీ మాకు ఇబ్బంది చేస్తాను సార్. మేము పిల్లల్లో వేసుకొని మేపుకుంటున్నాం. ఆవులు మనకి రానియడంలే, ఏదో ఈ ఆవులకి ఇక్కడ చూపించడంలే, మాకు గడ్డి నీళ్ళు ఇక్కడ వస్తే వద్దంటుంది సార్. దాని గురించి దాని మీద బతుకుతున్నాం మేము. ఏదో మీరు చెప్తే మేము ఏదైనా సంచరిస్తే ఏదైనా పోయి పెట్టుకుంటాం సార్. బతుకుతున్నాం దాని మీద సార్ అని చెప్పుకొని మనం చెప్తున్నాం సోపారానికి అని చెప్తున్నాం సార్. దాంట్లోనే మేము బతికేది. కొన్ని తరాల నుంచి ఆ ఆవులనే బతుకుతున్నాం సార్. మాకు పిల్లలు ఉన్నారు, పెద్దల కాలం నుంచి ఈ ఆవులే మేపుకొని బతుకుతున్నాం సార్. ఇప్పుడు ఈ టైం ఇట్లా చేసేది సోపరాని మేడం సార్. ఇట్లా ఈ సంవత్సరం ఇట్లా చేస్తుంది సార్, ఈ సంవత్సరం ఇట్లా చేస్తుంది సార్ అని ఏదైనా మాట్లాడతావు? నువ్వేమన్నా మాట్లాడతావా? 2 తరాల నుంచి మాకు ఈ ఆవుల మీద బతికేటోళ్ళం మేడం. మేము ఈ మేడం వచ్చిన నుంచి మాకు వద్దని ఇక్కడ ఆచపన చేసింది కొండకు పోకూడదని. మేము ఎట్లా బతకాలని ఇక్కడ బాధపడుతూ ఉన్నాం. ఆవులు ఆకలితో అలమటిస్తూ ఉన్నాయి. ఏదో ప్రభుత్వం వాళ్ళు పెద్ద మనుషులు యాజ మాకు న్యాయం చేసి ఈ ఆవులకి బతికించే మార్గం చూడండి సార్. ఇప్పుడు ఏంటంటే ఈ మోడీ సార్ అమ్ముకోకుండా బాగా సాగండి అని మోడీ సార్ చెప్పినట్టు చంద్రబాబు నాయుడు సార్ చెప్తా ఉన్నారు. మీటింగ్లు పెట్టినప్పుడల్లా సాట ఆవులకి అమ్మకూడదు, కట్టెక్కు కొయ్యకూడదు, మీరు గోమాతను బాగా పెంచండి అని అంటే మేము పెంచుకుంటా ఉన్నాం. దాంట్లో మీదనే బతుకుతూ ఉన్నాం. మా పిల్లలు పెద్దోళ్ళు అంతా మా 2 తరాల నుంచి మేము దాని మీద బతికిన వాళ్ళమే సార్. ఈ రకం మాకు అన్యాయం చేస్తూ ఉంది ఈ ఏం పేరు ఆమె పేరు శోభారాణి వచ్చి మాకు ఈ గాడ్డు అంట ఆమె ఈ రకం చేస్తూ ఉంది. మీరు ఏదో ప్రభుత్వం వాళ్ళు అంతా ఆలగించి మాకు అంత న్యాయం చేయండి సార్. ఇంకా 2 రోజులు ఉంటే ఆవులు చచ్చిపోతాయి.
మాకు ఈ ఆవులు చచ్చిపోతే సార్ మేము పాలికి తెచ్చుకొని ఉన్నాము. ఈ చచ్చిపోతే నష్టపరిహారం కట్టియాలా? మాకు ఇప్పటికే జీవనం లేకనే ఒకరి కింద పోయి బతుకుతూ ఉన్నాము. ఈ చచ్చిపోతే మళ్ళీ మేము యా నుంచి తెచ్చి వాళ్ళకి కట్టియాలా? మీరు అంత న్యాయం చేసి పరిపాలన చేయండి. మీరు పెద్దవాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులకి అందరికీ దండం పెట్టి చెప్తా ఉన్నాము. మాకు ఏదో ఒకటి న్యాయం చేయండి. అంతా మీరు ఆలగించి 2 తరాల నుంచి ఇక్కడ బతికేటోళ్ళకి ఇప్పుడు వద్దంటే ఎక్కడ పోయి బతకాలా? మేము యాకొండకు పోయేదానికి కూడా వద్దంటా ఉన్నారు వాళ్ళు పాలిస్టర్ ఆఫీసర్లు. రొంత దయచేసి ఏదో మా మీద రొంత ఇది చేయండి. మేమంతా రోడ్ల మీద పడతాం. ఆడేళ్ళు పిల్లలు అంతా ఈ ఆవులు పోతే మనం బతుకు తిరిగి ఎట్లా అని మనం మీకు ఏడుకుంటా ఉన్నాం సార్. అందరికీ నమస్కారం. మన మాట కొంత ఆలగించండి, కొంత న్యాయం చేయండి మాకు.